ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకై ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటామో, దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కూడా ఐశ్వర్యవంతుడైన దేవుడు అండి. దేవుడి చేతుల్లో ఈ లోకము ఆయన చేతుల ద్వారా సృష్టించుకున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ భూమి ఆకాశం గతించిన దేవుని మాటలు గతించ మనమేమి ఈ లోకంలో బీదగా ఉన్నా, మనకి ఈ లోకంలో ఆర్థికంగా మనం తక్కువైనా కూడా మనము సేవించేది అన్నీ ఉన్న దేవుణ్ణండి. మనము ఈ లోకంలో మనుషుల్ని మనం ఆశ్రయించడంలా, ఈ లోకంలో మనం అధికారులను ఆశ్రయించడంలా, ఈ లోకంలో ఉన్నటువంటి ఫలాను వాళ్ళని మనం ఆశ్రయించడం లేదు, కానీ మనము సాక్షాత్తు సర్వోన్నతుడని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించినంటే మనం ఆయనకు ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తామో దేవుని మహిమను చూస్తాము. దేవుని మహిమ ఎలా ఉంటుందంటే మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించేటువంటి మహిమగా దేవుడు ఇస్తాడు. ఆయన శాశ్వతమైన కృప మనకిస్తారండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, దావీదు గారిని చూసుకున్నప్పుడు ఆయన పాపం చేశాడు, అయినా దేవుడు ఆయనకి శాశ్వతమైన కృపనిచ్చారు. మనము కూడా పాపంలో ఉన్నాం, అయితే ఆయన రక్తంలో కడగబడి ఆయన ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన ఆయుధంగా, ఆయన కుమారుడుగా మనం ఈ లోకంలో ఎప్పుడైతే బతుకుతూ ఉంటామో, ఆయన ఆజ్ఞని మనం ఎప్పుడైతే అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఆయన పరిశుద్ధాత్మక సహవాసం కోసం మనం అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ లోకంలో మనకి దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది అలానే కొనసాగుతుందండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఓటిని బట్టి దేవుని స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా మనం తగ్గింపు, మన స్వభావాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఈ లోకంలో దేవుని పిల్లలు, ఆయన వారసత్వం మనకు వస్తుంది. ఆయన ఈ లోకంలో భేదవాడైతే కాదు, కానీ దేవుడి తర్వాత మనకు వస్తుందంటే మనం దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు మనకు ఐశ్వర్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఈ లోకంలో ఓర్పు, సహనము కలిగి తగ్గించుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము తగ్గించుకునే మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో మీ వాక్యానుసారంగా బ్రతికే మంచి జీవితాన్ని దయచేయండి. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుతున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ స్తోత్రం అయ్యా. నా దేవ, మా దేవ స్తోత్రం. ఈ లోకంలో మేము మనుషులను ఆశ్రయించకుండా, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించకుండా, ఈ లోకంలో గొప్ప గొప్ప డబ్బు ఉండేటువంటి వారిని ఆశ్రయించకుండా సాక్షాత్తు దేవుణ్ణి ఆశ్రయించే మంచి మనసును దయచేయండి. మిమ్మల్ని ఆశ్రయించే మంచి మనసును దయచేయండి. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నాం. మీ వాక్యానుసారంగా మేము బ్రతికితే మేము ఐశ్వర్యవంతుడైన దేవుని మేము సేవిస్తున్నాం. ఈ లోకంలో మాకు ఆర్థికంగా మేము పేదవారం అయినా కూడా మాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని మేము సేవిస్తున్నాం. కాబట్టి దాన్ని బట్టి మేము సంతోషించే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రక్షణ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వేం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.